Taste the Daily. నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఒక రాజకీయ నాయకుడిగా, కవిగా, తాత్వికుడిగా ఏకకాలంలో ఉండడం అరుదైన విషయం. అలాగే అవసరమైతే సంధికి, కాదంటే సమరానికి తయారుగా ఉండడం కూడా గొప్ప విషయం. ఇలాంటి విభిన్న భావాల కలబోతైన విభిన్న వ్యక్తిత్వం వాజ్పేయి సొంతం. శత వసంతాలు పూర్తి చేసుకున్న ఈ భారత రత్నం భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు మాత్రం సజీవంగానే ఉన్నాయి. దేశంలో రోడ్లను చూస్తే మొదట ఆయనే గుర్తుకొస్తారు. ఇక అణు పరీక్షలు, కార్గిల్ యుద్ధం లాంటివి ఆయన ధీరోద్ధాతతకి నిదర్శనాలు. అధికారం కోసం కక్కుర్తి పడే నేటి రాజకీయాల్లో ఒక్క ఓటు తక్కువైందని అధికారాన్ని కాదనుకున్న వాజ్పేయి లాంటి నేతల్ని ఊహించలేం. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడుతూనే ఎవరితోనూ వైరుధ్యాలు లేని అజాత శత్రువు వాజ్పేయి. సమకాలీన అంశాలను భిన్నమైన దృక్కోణంలో చూడడం వాజ్పేయి ప్రత్యేకత. శత్రువులైనా మంచి పని చేస్తే మెచ్చుకోవడం, సొంత పార్టీలో ఎవరైనా తప్పులు చేస్తే విమర్శించడం ఆయన సహజ లక్షణం. నేషన్ ఫస్ట్ అనే సూత్రానికి మొదటి నుంచి కట్టుబడ్డ వాజ్పేయి దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని కడదాకా నిరూపిస్తూనే ఉన్నారు. వాజ్పేయి మధ్యప్రదేశ్ గ్వాలియర్లో 1924 డిసెంబర్ 25వ తేదీన కృష్ణదేవి, కృష్ణ బిహారీ వాజ్పేయిలకు జన్మించారు. ఆయన తండ్రి ప్రధానోపాధ్యాయులు. దీంతో వాజ్పేయి ప్రాథమిక విద్యంతా గ్వాలియర్లోని సరస్వతి శిశు మందిరంలోనే సాగింది. అక్కడే విక్టోరియా కళాశాలలో గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. అనంతరం కాన్పూర్ వెళ్లిన ఆయన ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. 1939లో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1944 నుండి ఆర్ఎస్ఎస్లో పూర్తిస్థాయి కార్యకర్తగా ఎదిగారు. ఆర్య సమాజ్కు 1944లో జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన విభజన అల్లర్లు కారణంగా విద్యకు మధ్యలోనే స్వస్తి చెప్పారు. అనంతరం ఉత్తరప్రదేశ్లోని కొన్ని పత్రికల్లో పనిచేశారు. 1975 ఎమర్జెన్సీ టైంలో వాజ్పేయి కొందరు ప్రతిపక్ష నేతలతో కలిసి జైలుకు కూడా వెళ్లొచ్చారు. బీజేపీ అగ్రనేత అద్వానీతో కలిసి 1980లో ఏప్రిల్ 6వ తేదీన బీజేపీని స్థాపించారు వాజ్పేయి. అప్పుడు తొలి అధ్యక్షుడిగా ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తొలి రోజుల్లో 2 సీట్లకే పరిమితమైన 1996 సాధారణ ఎన్నికలొచ్చేసరికి ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి తీసుకువెళ్లిన ఘనత వాజ్పేయి, అద్వానీలదే. ఆ తర్వాత పూర్తి పదవీకాలమున్న తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా వాజ్పేయి రికార్డు సృష్టించారు. పాలకుడిగా విదేశాంగ విధానంలో వాజ్పేయి జాడలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఆయన ఎక్కువగా ప్రభావం చూపింది ఆర్థిక రంగంలో అనేది నిపుణుల అభిప్రాయం. కమ్యూనికేషన్, రవాణా రంగంలో వాజ్పేయి పాత్రను విస్మరించలేం. ప్రస్తుత హైవేల వ్యవస్థ వెనుక ఉంది ఆయన ఆలోచనలే. షేర్షా సూరి తర్వాత మన దేశంలో ఎక్కువ రహదారులు నిర్మించింది ఆయన కాలంలోనే అంటారు. స్వర్ణ చతుర్భుజి, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ప్రాజెక్టులు దేశంలో మౌలిక సదుపాయాల విప్లవానికి నాంది పలికాయి. గుజరాత్ అల్లర్లను తన పాలనా సమయంలో జరిగిన అతిపెద్ద వైఫల్యంగా వాజ్పేయి పరిగణించేవారు. 1998వ సంవత్సరం భారత అణ్వస్త్ర శకంలో ఒక గొప్ప సంవత్సరం. 1998 మేలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోఖ్రాన్ 2 అణు పరీక్షలను భారత్ నిర్వహించింది. ఈ ప్రయోగంలో 5 అణుబాంబులను రూపొందించారు. ఈ ప్రయోగంతో భారత్ సంపూర్ణ అణ్వాయుధ దేశంగా ప్రకటించుకుంది. వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు సిటీబీటీ ఒప్పందాన్ని ఐక్యరాజ్యసమితి ప్రతిపాదించగా భారత్ సంతకం చేయడానికి నిరాకరించింది. 1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆయన తన అన్న ప్రేమ్తో కలిసి 23 రోజుల పాటు అరెస్టైన సందర్భంలో వాజ్పేయికి తొలిసారిగా రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. ఏ విధమైన బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొననని, క్విట్ ఇండియా ఉద్యమ నాయకులతో ఎటువంటి సంబంధాలు నెరపనని రాతపూర్వకమైన హామీ ఇచ్చిన తర్వాతనే ఆయనను విడిచిపెట్టాడు. 1951లో కొత్తగా ఏర్పడిన భారతీయ జనసంఘ్లో పనిచేయడానికి దీన్ దయాళ్ ఉపాధ్యాయతో పాటు వాజ్పేయిని ఆర్ఎస్ఎస్ నియమించింది. ఆయన ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పార్టీ ఉత్తర విభాగానికి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అనతి కాలంలోనే జనసంఘ్ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అనుయాయిగా, సహాయకునిగా మారారు. 1954లో కశ్మీర్లో కశ్మీరేతర భారతీయ సందర్శకులను చిన్నచూపు చూస్తున్నారన్న విషయమై నిరసన ప్రకటిస్తూ ముఖర్జీ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినప్పుడు వాజ్పేయి ఆయన వెంటే ఉన్నారు. ముఖర్జీ ఈ నిరాహార దీక్ష సమయంలోనే కశ్మీర్ జైల్లో మరణించారు. 1957లో వాజ్పేయి బలరాంపూర్ నియోజకవర్గం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయనకు గల వాగ్ధాటి, సంస్థాగతమైన నైపుణ్యాల కారణంగా జనసంఘ్లో ముఖ్య నేతగా ఎదిగారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ మరణానంతరం జనసంఘ్ మొత్తం బాధ్యత యువ వాజ్పేయిపై పడింది. 1968లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా ఎదిగాడు. నానాజీ దేశ్ముఖ్, బల్రాజ్ మథోక్, లాల్ కృష్ణ అద్వానీలతో కలిసి
జనసంఘ్ను జాతీయ స్థాయి ప్రాముఖ్యతను సంతరించుకునే దిశగా నడిపించాడు. 1975, 1977ల మధ్య ఎమర్జెన్సీ కాలంలో అనేక మంది విపక్ష నాయకులతో పాటు అరెస్ట్ అయ్యాడు. 1977లో సంఘ సంస్కర్త జయప్రకాష్ నారాయణ్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా సంఘటితమై పోరాడడానికి అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు ఇచ్చిన పిలుపు మేరకు వాజ్పేయి జనసంఘ్ను కొత్తగా ఏర్పడిన సంకీర్ణ కూటమి జనతా పార్టీలో విలీనం చేశాడు. 1977 సార్వత్రిక ఎన్నికలలో న్యూఢిల్లీ నుండి జనతా పార్టీ విజయం తర్వాత ఆయన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిగా ఆయన ఐక్యరాజ్య సమితి యొక్క సర్వ ప్రతినిధి సభలో హిందీలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. 1979లో జనతా ప్రభుత్వం కూలిపోయే నాటికి వాజ్పేయి స్వతంత్రంగా గౌరవప్రదమైన రాజకీయవేత్తగా అనుభవజ్ఞుడైన నాయకునిగా ఎదిగారు. 1979లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా రాజీనామా చేసిన కొద్ది రోజులకే జనతా పార్టీ కూడా విచ్ఛిన్నమైపోయింది. జనసంఘ్ నాయకులు జనతా పార్టీని సంఘటితంగా ఉంచడానికి ప్రయత్నించినా జనతా పార్టీలోని వివిధ వర్గాల మధ్య అంతర్గత విభేదాల వల్ల విసిగిపోయి సంకీర్ణంలో నుండి బయటకొచ్చింది. వాజ్పేయి జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ల నుండి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్కే అడ్వాణీ, భైరాన్ సింగ్ షెకావత్లను కలుపుకుని 1980లో భారతీయ జనతా పార్టీని ఏర్పరిచి మొట్టమొదటి అధ్యక్షునిగా పనిచేశారు. జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన విమర్శకునిగా అవతరించారు. 1998 చివర్లో 1999 మొదట్లో వాజ్పేయి పాకిస్తాన్తో శాంతి కోసం పూర్తిస్థాయి దౌత్య చర్యలు ప్రారంభించాడు. దీని ఫలితంగా ఢిల్లీ లాహోర్ బస్ సర్వీస్ 1999 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. వాజ్పేయి కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పాకిస్తాన్తో నూతన శాంతి ఒప్పందం కోసం పాకిస్తాన్ను ఆహ్వానించారు. తత్ఫలితంగా కుదిరిన లాహోర్ ఒప్పందం ద్వైపాక్షిక చర్చలను కొనసాగించాలని, వర్తక సంబంధాలను విస్తరించాలని, సహృద్భావం పెంపొందించాలని ఆశించింది. అణ్వాయుధరహిత దక్షిణాసియా అనే దార్శనిక లక్ష్యాన్ని ఉద్బోధించింది. ఈ ఒప్పందం 1998 అణు పరీక్షల తర్వాత ఇరు దేశాల్లోనే కాక దక్షిణాసియాలోనూ ఇతర ప్రపంచ దేశాల్లోనూ నెలకొన్న ఉద్రిక్తతలను ఉపశమింపజేసింది. భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. యుద్ధ ప్రారంభ దశలో పాకిస్తాన్ ఇది కశ్మీరీ తిరుగుబాటుదారులు చేస్తున్న యుద్ధంగా పేర్కొన్నప్పటికీ యుద్ధంలో మరణించిన వారి దగ్గర లభించిన ఆధారాలను బట్టి, తర్వాత పాకిస్తాన్ ప్రధానమంత్రి, పాకిస్తాన్ సైన్య అధిపతులు చేసిన వ్యాఖ్యలను బట్టి ఇందులో పాకిస్తాన్ సైనిక దళాల హస్తం కూడా ఉందని రుజువైంది. పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత సైన్యం, భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం వెనుతిరిగింది. ఇంత ఎత్తులో యుద్ధం జరగడం వల్ల ఇరుపక్షాలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అణుబాంబులు ఉన్న దేశాల మధ్య జరిగిన యుద్ధాలలో ఇది రెండోది. దేశ రాజకీయాలలో అరుదైన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి 11వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయిన చరిత్ర కూడా ఆయనదే. రెండోసారి 14వ పీఎంగా పనిచేశారు వాజ్పేయి. కవి, రచయిత, వక్త, నాయకుడిగా పేరు పొందారు అటల్జీ. ఆయన ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉన్నారు. పలుమార్లు ఎంపీగా గెలుపొందారు. 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. 1968 నుండి 1973 దాకా జనసంఘ్కు చీఫ్గా పనిచేశారు. 1996లో ప్రధాని పదవి యోగం దక్కినా కేవలం 13 రోజులే ఉన్నారు. 1998లో తిరిగి ప్రధానిగా గెలుపొంది 13 నెలల పాటు పాలించారు. 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం దక్కింది. ఆయన దేశానికి చేసిన విశిష్ట సేవలకు గాను భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది. అనారోగ్యంతో మంచం మీద ఉన్న వాజ్పేయి నివాసానికి స్వయంగా రాష్ట్రపతి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. వాజ్పేయికి పలు భాషల్లో పట్టుంది. తన వాగ్ధాటితో జనసంఘ్లో బీజేపీలో టాప్ లీడర్గా ఎదిగాడు. 1980లో బీజేపీ ఏర్పడింది. దేశ రాజకీయ చరిత్రలోని అటల్ బిహారీ వాజ్పేయి 2 సీట్ల పార్టీని అధికార పార్టీగా మలిచిన అపర చాణక్యుడు. రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పదిలంగా సుస్థిరపరుచుకున్న నేత. ప్రతిపక్షాల విమర్శలకు అంతే స్థాయిలో సమాధానాలిచ్చి వారి చేతే శభాష్ అనిపించుకునేవారు. దాయాది దేశం పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం సమయంలో తనదైన శైలిలో మాటల తూటాలుదిలారు. పాకిస్తాన్ దేశంలో ఓ ప్రముఖ నేత 2 చేతులు కలిస్తేనే చప్పట్లొస్తాయి, ఒక చేత్తో ఏమీ చేయలేరని అంటే అందుకు వాజ్పేయి బదులిస్తూ 2 చేతులు కలిస్తే చప్పట్లొస్తాయి అనేది నిజమే, కానీ ఒక చేత్తో కనీసం చిటికలైనా వేయొచ్చని ధీటుగా బదులిచ్చారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య
1999 సంవత్సరంలో ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్నారు వాజ్పేయి. 2000లో ఆయన ఎన్నో ప్రతిష్టాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. వాటి ఫలాలే నేడు మనం అనుభవిస్తున్నాం. అవి దేశానికి ఎంతగానో మేలు చేశాయి. ఆయన హయాంలో ఇండియా వృద్ధి రేటు ఎంతగానో మెరుగుపడింది. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అందరినీ నవ్వించడంలో ఆయనే సాటి. ప్రసంగాల మధ్యలో కవితల్ని కలగలిపి అందరితో ఔరా అనిపించుకోవడంలో ఆయనకు ఎవ్వరూ పోటీలేరు. 1999 డిసెంబర్ కాట్మండ్ నుండి న్యూఢిల్లీకి ప్రయాణిస్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం 814ను ఆఫ్ఘనిస్తాన్కు చెందిన తాలిబాన్ టెర్రరిస్టులు హైజాక్ చేయడంతో జాతీయ సంక్షోభం వచ్చింది. హైజాకర్లు భారత్ జైల్లో ఉన్న మౌలానా మసూద్ అజహర్ అనే తీవ్రవాదిని విడిచిపెట్టాలనే కోరికతో పాటు అనేక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ప్రయాణికుల కుటుంబాలు, రాజకీయ ప్రతిపక్షాల నుండి తీవ్ర ఒత్తిడికి తలొగ్గి భారత ప్రభుత్వం హైజాకర్ల డిమాండ్లను ఒప్పుకుంది. 2000 సంవత్సరం మార్చిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అధికారిక పర్యటనపై భారతదేశాన్ని సందర్శించారు. 22 ఏళ్లలో భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి అధ్యక్షుడు ఆయనే. ప్రధాని వాజ్పేయి, అధ్యక్షుడు క్లింటన్ చారిత్రక విజన్ డాక్యుమెంట్పై సంతకం చేశారు. వాజ్పేయి భారత్, పాకిస్తాన్ల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించుటకై గాను ఆగ్రా ఒప్పందం కోసం పాకిస్తాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ని ఢిల్లీకి ఆహ్వానించారు. అంతకుముందు కార్గిల్ యుద్ధానికి ప్రణాళిక రచించిన వ్యక్తిని ఆహ్వానించడం పాకిస్తాన్తో ప్రతిష్టంభనను తొలగించడానికి వాజ్పేయి చేసిన రెండవ ప్రధాన ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఆహ్వానాన్ని అంగీకరించి ముషారఫ్ ఢిల్లీకొచ్చాడు. 3 రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ముషారఫ్ ఢిల్లీలోని తన జన్మస్థానాన్ని కూడా సందర్శించాడు. అయితే ముషారఫ్ కాశ్మీర్ సమస్యను పక్కన పెట్టి ఇతర అంశాలను చర్చించడానికి నిరాకరించడంతో ఆగ్రా సమావేశం విఫలమైంది. నెహ్రూ హయాంలో బ్యాక్ బెంచర్, ఇందిరా హయాంలో ప్రభావశీల విపక్ష నేతల్లో ఒకరు. ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎదిగిన వైనం వాజ్పేయి ప్రతిభకు నిదర్శనం. తనదైన శైలిలో రాజకీయం చేసిన వాజ్పేయికి రాజకీయం అసలు లక్ష్యం కాదు. తాను రాజకీయ నేత కావాలని ఎప్పుడూ అనుకోలేదని, కవిగా మారి మంచి కవితలు రాయాలనేదే తన భావన అనేవారు వాజ్పేయి. ఇంగ్లీష్లో హిరేన్ ముఖర్జీ, హిందీలో అటల్ బిహారీ వాజ్పేయిని మించిన వక్తలు లోక్సభలో మరెవరూ లేరని మాజీ స్పీకర్ అనంతశయనం అయ్యంగార్ అన్నారు. మరైతే నన్నెందుకు మాట్లాడనివ్వరని నవ్వేవారు వాజ్పేయి. నిజానికి ఆ రోజుల్లో వాజ్పేయి బ్యాక్ బెంచర్గానే ఉండేవారు. అయితే ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మాత్రం వాజ్పేయి లేవనెత్తే అంశాలను చాలా శ్రద్ధగా వినేవారు. ఓసారి భారత పర్యటనకు వచ్చిన బ్రిటిష్ ప్రధానమంత్రికి వాజ్పేయిని పరిచయం చేసిన నెహ్రూ, నా దృష్టిలో చాలా భవిష్యత్తున్న నాయకుడు అన్నారు. మరో సందర్భంలో మరో విదేశీ అతిథికి వాజ్పేయిని భవిష్యత్తులో ప్రధాని కాగల వ్యక్తిగా కూడా నెహ్రూ పరిచయం చేశారు. వాజ్పేయికి కూడా నెహ్రూ అంటే చాలా అభిమానం ఉండేది. ఆయన కొన్ని నెహ్రూ లక్షణాలను అనుకరించే ప్రయత్నం చేసేవారు. పదవులొచ్చాక కూడా నెహ్రూపై తనకు గల అభిమానాన్ని చాటుకున్నారు వాజ్పేయి. 1977లో వాజ్పేయి విదేశాంగ మంత్రిగా పదవీ స్వీకారం చేశాక సౌత్ బ్లాక్లోని తన కార్యాలయానికి వెళ్లగా అక్కడ గోడపై ఉండాల్సిన నెహ్రూ చిత్రపటం లేకపోవడాన్ని గమనించారు. నిజానికి అక్కడ ఆ చిత్రపటం ఉండడం వాజ్పేయికి నచ్చకపోవచ్చునని భావించి అధికారులు దానిని అక్కడి నుంచి తొలగించారు. అయితే వెంటనే ఆ చిత్రపటాన్ని తీసుకొచ్చి అది ఎక్కడ ఉండేదో అక్కడే దానిని ఉంచాలని వాజ్పేయి ఆదేశించారు. ప్రధాన స్రవంతిలో ఉన్న పెద్ద రాజకీయ నాయకుల్లో గొప్ప కవి హృదయాన్ని ఊహించడం కష్టమే. కానీ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది గొప్ప రాజకీయ నాయకులు గొప్ప కవులుగా, రచయితులుగా నిలబడ్డవారున్నారు. వారి వారి తాత్వికతని, దృక్పథాన్ని తమ రచనల్లో ఆవిష్కరించి సాహిత్య ప్రపంచంలో నిలదొక్కున్నవారున్నారు. మన దేశంలో అలా కవితా హృదయం ఉన్న రాజకీయ నాయకుల్లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రముఖుడు. వాజ్పేయి అనగానే గొప్ప వక్తగా, దేశ ప్రధానిగా మనకు కనిపిస్తారు. ఆయన సృజనాత్మక జీవితంలో కవిత్వముందే, సంగీతముందే. అంతేకాదు తాను నమ్మిన సిద్ధాంతాలకు ఆజన్మాంతం కట్టుబడి ఉన్న రాజకీయ నాయకుడిగా చివరంటా నిలబడ్డ ఆయన కవిత్వంతో సహా గజల్స్ ని కూడా అమితంగా ఇష్టపడ్డారు. మొదట జర్నలిజంతో తన జీవితాన్ని ఆరంభించిన వాజ్పేయి రాష్ట్రీయ ధర్మ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆ పత్రిక పని ఒత్తిడిలో కవిత్వం రాయడం కొనసాగించలేక విస్తృతంగా రాయలేకపోయానని ఆయనే ఓ చోట రాసుకున్నారు. నిజానికి గొప్ప భావకుడైన వాజ్పేయికి కవిత్వం ఒక రకంగా ఇంట్లో వారసత్వంగా సంక్రమించిందని చెప్పుకోవచ్చు. అటల్ బిహారీ వాజ్పేయి తన విద్యార్థి దశ నుండే కవిత్వం రాయడం మొదలుపెట్టారు. ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లాక ప్రసంగాలపైననే ప్రధానంగా దృష్టి సారించి గొప్ప వక్తగా నిలిచారు. ఆ క్రమంలో కవిత్వం వెనకబడింది. రాజకీయాల్లో ఉంటూ కవిత్వం గురించి ఆలోచించే సమయం గానీ, వాతావరణం గానీ తనకు కరువయ్యాయని అటల్ బిహారీ వాజ్పేయి అనేవారు.
అయితే ఎమర్జెన్సీ కాలంలో జైల్లో ఉన్నప్పుడు, జనతా పార్టీ విచ్ఛిన్నమైనప్పుడు, ఇంకా తనకు బాధాకరము విపత్కరము అయిన సందర్భాల్లో వాజ్పేయి కవిత్వం రాసి తన వేదనను ప్రజలతో పంచుకున్నారు. అట్లా రాసిన కవితల్లోంచి ఎంపిక చేసిన ఈ కవితల్లో భారతీయత, మాతృభూమిపైన మమకారం, ఆయన శాంతి కాముకత్వం స్పష్టంగా కనిపిస్తాయి. మేము యుద్ధాన్ని కోరుకోము, విశ్వశాంతిని కాంక్షిస్తాము, మరణాల్ని దిగుబడిగా పొందేందుకు పొలాల్లో రక్తాల్ని పారణీయం అంటారు వాజ్పేయి. మరో కవితలో నేను అంత త్వరగా ఓటమిని అంగీకరించను, యుద్ధాన్ని సరికొత్తగా ఆరంభిస్తాను, గెలుపు చట్రంలో ఓ కొత్త గీతాన్ని మళ్లీ మళ్లీ రాస్తాను, పాడతాను అని అంటారు. ఇక తన తాత్విక భావాలతో కూడిన అటల్ బిహారీ వాజ్పేయి మంచి కవిత్వం రాశారు. రోజు తర్వాత రోజు ఇవాళ కూడా కాలం గడిచిపోతుంది. గత భవిష్యత్ ఉద్వేగాలతో వర్తమానం కోల్పోతాం. నా దైన్యం నా పలాయనం ఇట్లా అటల్ బిహారీ వాజ్పేయి కవిత్వం నిండా తన ఆలోచనలు, అనుభూతులు ఆవిష్కృతమవుతాయి. అసలు వాజ్పేయి అనుకున్నట్టుగా ఆయన కవిత్వాన్నే తన కార్యస్థలంగా ఎంచుకుని ఉంటే విశ్వవ్యాప్త కవిగా పేరు గడించి సాహితీ ప్రస్థానం కొనసాగించేవారు. తన అనుభవాల్ని, నమ్మిన విశ్వాసాల్ని కవిత్వీకరించిన అటల్ బిహారీ వాజ్పేయి కవితలలో మేరీ ఏక్యావన్ కవితాయే, నా దైన్యం, నా పలాయనం సంకలనాల్లోంచి ప్రఖ్యాతిగాంచిన 22 కవితల్ని ఎంపిక చేసి ఇంగ్లీష్లోకి అనువదించారు. కానీ నిజంగానే వాజ్పేయి కవిత్వంలో బిజీ అయ్యుంటే దేశం ఓ దార్శనికుణ్ణి, అరుదైన నేతను కోల్పోయి ఉండేదనడంలో ఎలాంటి సందేహం లేదు.